భక్తులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు తిరుపతికి రాబోతున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సో ఏపీ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరారు. వైద్య సహాయం అలాగే మెరుగైన వైద్యాన్ని కూడా అందించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు సంబంధించి బిఆర్ నాయుడు కూడా ప్రస్తుతం రియో హాస్పిటల్కు చేరుకున్నారు. అలాగే తిరుమల తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలిచివేసింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తిరుపతిలో జరిగిన వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఇందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. అందరూ కూడా 40 సంవత్సరాలకు పైబడి ఉన్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళ వివరాలు తెలియాల్సింది. ఇంకా 36 మంది కూడా చికిత్స పొందుతున్నారు. వారందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. అందరికీ కూడా వైద్య సహాయక చర్యలు అందుతున్నాయంటూ కూడా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇక ఎల్లుండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టోకెన్ల కోసం వెయిట్ చేశారు. వీరందరూ కూడా ఎక్కువసేపు క్యూ లైన్లలో వేచి ఉన్న సందర్భంగా పక్కనే ఉన్నటువంటి పార్క్లో వేచి ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా వేచి ఉండడం వల్ల సాయంత్రం గేట్లు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా టోకెన్లు త్వరగా తీసుకుని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఒకరినొకరు తొక్కుకుంటూ బయటకు రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 మంది గాయపడ్డారు. 40 మంది కూడా వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి వైద్య సహాయక చర్యలు అందించారు. అయితే చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. ఈ తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి మంత్రి నారా లోకేష్ ట్వీట్ని ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం.